హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టీమ్ 3 టాక్ షో. దిస్ ఈజ్ సనజయ సూర్య. కాకతీయుల కళా వైభవం గురించి తెలుగు వారికి, అందున తెలంగాణ వారికి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అలాంటి వైభవానికి ప్రతీకగా నిలిచినటువంటి రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావడానికి తీవ్రమైనటువంటి కృషి చేసిన ఎన్ఐటి విశ్రాంత ఆచార్యులు ప్రొఫెసర్ పాండురంగారావు గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే. నమస్కారం సార్. సార్, కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మొట్టమొదటగా మీ యొక్క నేపథ్యం, అదేవిధంగా మీ యొక్క విద్యాభ్యాసం గురించి తెలుసుకుందాం. సో ముందుగా మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మాకు వివరించండి సార్. చాలా సంతోషం. మీరందరూ ఈ కాకతీయ వైభవాన్ని ప్రజలకు చాటి చెప్పడం కోసమని చెప్పి ఇలాంటి ప్రోగ్రాం చేపట్టడం చాలా ఆనందదాయకము. ఐ రియలీ అప్రిషియేట్ యువర్ యాక్టివిటీ టు project the great Kakatiyas to the people of Telangana and to the nation and to the world. చాలా సంతోషం. I come from a very normal family. I hail from West Godavari, భీమవరంలో పుట్టాను నేను. అది ఎప్పుడు పుట్టానో మాకు తెలీదు. మా అమ్మ చెప్తుంటుంది, నువ్వు పలానా రోజున పలానా వినాయక చవితి రోజున పుట్టాము. సో ఆ రోజుల్లో డేట్ ఆఫ్ బర్త్లు ఏమి ఉండేవి కాదు. సో వెరీ విలేజ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో తర్వాత నా విద్యాభ్యాసం అంతా కూడా భీమవరంలోను, తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో 1957 to 1961 బీఎస్సీ ఆనర్స్, ఎంఎస్సీ జియాలజీ, ఇంజనీరింగ్ జియాలజీ స్పెషలైజేషన్స్ చేశాము. అది అయిన తర్వాత 1961 to 62 ఆంధ్ర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా ఉన్నాను. అప్పుడు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ వారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఫ్యాకల్టీ పొజిషన్స్కి. 1962లో వచ్చి నేను ఫ్యాకల్టీలో ఆర్ఈసీలో జాయిన్ అయినాను. సో 1962 నుంచి ఇప్పటి వరకు ఆర్ఈసీలో చేస్తూ, ఈ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ మెయిన్ కాన్సెప్ట్ ఏమిటంటే, it is not only teaching for the young boys and girls of the entire country, but also to take care of the requirements of the region. Local regionsలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసి వాటికి ప్రాబబుల్ సొల్యూషన్స్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ మీద ఉన్నది. సో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇట్స్ ఎ నేషనల్ ఇంటిగ్రేషన్. త్రూఅవుట్ ఇండియా we have students. Every state is represented by students. So this regional engineering college, first of its kind in India, 1959లో పండిట్ నెహ్రూ గారు వచ్చి 10th October 1959 నాడు దీనికి ఫౌండేషన్ వేశారు. సో ఫస్ట్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇండియా. తర్వాత మిగిలిన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చినాయి. ప్రతి స్టేట్కి ఒక రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. అది సబ్సిక్వెంట్లీ ఆ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్నీ కూడా నేషనల్ లెవెల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కింద ట్రాన్స్ఫార్మ్ అయినాయి అన్నమాట. సో అప్పటి నుంచి నేను ఆర్ఈసీలో పనిచేస్తూ రకరకాల పొజిషన్స్ చేస్తూ ప్రొఫెసర్గా జియో ఇంజనీరింగ్ అండ్ ఫౌండేషన్స్, ఇంజనీరింగ్ జియాలజీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేస్తూ మనము రీసెర్చ్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేస్తూ వచ్చేవాళ్ళం. నా దగ్గర చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ వర్క్ చేశారు. నేను ఆర్ఈసీలో ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉండేవి. అందులో ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్. జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్. సో 1980sలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ వారు మన వరంగల్ ఆర్ఈసీకి రావడం జరిగింది. ఆ డిస్కషన్స్లో వారు ఏం చేశారంటే, ఈ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్ మీద మీరు రీసెర్చ్ చేయండి అని చెప్పి మాకు ప్రాజెక్ట్ ఇచ్చారు. నేను దానికి కోఆర్డినేటరు. సో నాతో పాటు మా మిత్రులు ఉండేవారు, ప్రొఫెసర్ రాఘవాచారి, ప్రొఫెసర్ బాబు శంకర్, ప్రొఫెసర్ సోమయాజులు. సో ఈ నలుగురు కలిసి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసామన్నమాట. దాని పేరు జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్. సో దీనికి ముఖ్యంగా మన 1000 స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, రామప్ప టెంపుల్ ఈ మూడింటిని తీసుకుని టోటల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ఒక 8 years మా స్టూడెంట్స్
బోత్ బీటెక్ బాయ్స్, ఎంటెక్ బాయ్స్, పిహెచ్డి స్కాలర్స్ అందరం కలిసి జియో టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేశాము. అంటే కాకతీయుల యొక్క కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఎలా ఉండేది, వాళ్ళు ఏ విధంగా కట్టారు అని కంప్లీట్గా ఒక బుక్ పబ్లిష్ చేసాం. అది మీకు చూపిస్తాను నేను. సో అది 1987లో సబ్మిట్ చేయడం జరిగింది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఢిల్లీ వారికి. దానిని తీసుకుని ఇప్పుడు 1991లో వీ హ్యావ్ కండక్టెడ్ ఎ నేషనల్ సెమినార్ ఆన్ ది జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్. అందులో ముఖ్యంగా అప్పటి డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎంసి జోషి అని వారిని చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేయడం జరిగింది. ఇందులో ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ ఉంది. ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్, జియో టెక్నికల్ అప్రైజల్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ కాకతీయ మాన్యుమెంట్స్. ఇందులో మీరు చూస్తారు, ఈయన డైరెక్టర్ జనరల్ ఆర్కియలాజికల్ సర్వే, అప్పటి డైరెక్టర్ ఎంసి జోషి. ఇది నేను, ప్రొఫెసర్ పాండురంగ రావు, ప్రొఫెసర్ పిజి శాస్త్రి, ఈ వాజ్ ది ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు, ఈ వాజ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. సో వారు ఫస్ట్ టైము ఒక డైరెక్టర్ జనరల్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు వరంగల్ రావడం. ఈ వాజ్ మై చీఫ్ గెస్ట్. సో ఇది నేను డైరెక్టర్ జనరల్. సో వీరి ఆధ్వర్యంలో 1991 22nd, 24th, 25th 1991. సో 1991లో దీనికి ఒక నేషనల్ సెమినార్ ఆర్గనైజ్ చేసి ఈ యొక్క కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయస్ మీద ప్రొజెక్ట్ చేసామన్నమాట. ఆ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్లో వీ హ్యావ్ కండక్టెడ్ రెసిస్టివిటీ సర్వేస్, వీ హ్యావ్ కండక్టెడ్ సీస్మిక్ సర్వేస్, వీ హ్యావ్ డ్రిల్డ్ బోర్హోల్స్, కలెక్టెడ్ శాంపిల్స్ అండ్ ఎవాల్యుయేటెడ్ దెమ్. ఇవన్నిటినీ కూడా మన వేయి స్తంభాల గుడి, వరంగల్ ఫోర్ట్, రామప్పట్, ఇవన్నిటిని కూడా కలగలిపి చేసి ఒక పెద్ద రిపోర్టు ఫైనల్గా 1991లో వారికి సబ్మిట్ చేయడం జరిగింది. సార్, కాకతీయుల హయాంలో కేవలం రామప్ప టెంపుల్ మాత్రమే కాకుండా మన యొక్క వేయి స్తంభాల గుడి కావచ్చు, లేకపోతే వరంగల్ ఫోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కాకతీయుల హయాంలో కట్టబడినటువంటి నిర్మాణాలే. కానీ ప్రపంచ వారసత్వ సంపదగా కేవలం రామప్ప దేవాలయానికి మాత్రమే ఆ గుర్తింపు రావడానికి గల కారణం ఏంటో ఒకసారి వివరించారు సార్. ఇది ఎంతో కాలం నుంచి మేము ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని, కాకతీయ కట్టడాలని ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాము. మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పివి నరసింహరావు గారు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్ రాశారు. వారితో కూడా నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. వారి ఆర్టికల్లు ఈ బుక్లో పబ్లిష్ చేయడం జరిగింది. పివి నరసింహరావు గారు రాసినటువంటి ఆర్టికల్లు, ఏ సింఫనీ ఇన్ స్టోన్. ఇది పివి నరసింహరావు గారు రాసినటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్, ఎ సింఫనీ, రామప్ప ఎ సింఫనీ ఇన్ స్టోన్. సో వారితో నాకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. ఈ ఆర్టికల్ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయ్యింది 1966లో. సో దాన్ని మళ్ళీ మేము రీప్రొడ్యూస్ చేసాం. సో మన మిత్రులు, మన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ కాకతీయ కట్టడాల మీద ఎంతో శ్రద్ధ పెట్టి, ఎంతో ఆప్యాయతతోటి దీనిని ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలనే కాన్సెప్ట్ ఉండేది. సో అప్పుడు నేను, మా మిత్రులు పాపారావు గారు, ఈ వాజ్ ఫార్మర్లీ ఇన్ కొసవో, హెరిటేజ్ అడ్మినిస్ట్రేషన్ మీద చాలా వర్క్ చేశారు వారు. 2009లో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ని స్టార్ట్ చేశాము. మా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాకతీయ కట్టడాలని, 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, రామప్ప మూడింటిని కూడా మనం ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలని చెప్పేసి అప్పటి నుంచి మేము వర్క్ చేస్తున్నాము. సో ఫైనల్గా వీ హ్యావ్ టేకెన్ ఆల్ ది 3. మేము డోసియర్ తయారు చేసాము. ఈ 3 కట్టడాలని కూడా ఇంక్లూడ్ చేశాము ఆ డోసియర్లోను. తర్వాత నేను, పాపారావు గారు డిస్కస్ చేసుకుని ఈ వరల్డ్ హెరిటేజ్లోకి వెళ్ళాలంటే కొన్ని మినిమల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఏ కట్టడానికి కూడా 100 మీటర్స్ లోపల ఎలాంటి స్ట్రక్చర్స్ ఉండకూడదు. ఇప్పుడు మన వేయి స్తంభాలు కూడా తీసుకున్నట్లయితే కంప్లీట్గా హ్యాబిటేషన్స్ ఉన్నది. అదేవిధంగా వరంగల్ ఫోర్ట్ తీసుకున్నట్లయితే అది కూడా కంప్లీట్గా హ్యాబిటేషన్స్ ఉంది. ఒక్క రామప్ప టెంపుల్కి
ఇలాంటి లేదు. 100 మీటర్స్లో అంత 200 మీటర్స్ 300 మీటర్స్ కంప్లీట్గా క్లియర్గా ఉన్నవి. సో అందుకని నేను పాపరావు గారు ఇవన్నీ మీద డిస్కస్ చేసుకుని మనము మూడిట్లీ తీసుకుని వెళితే మనకి రామప్ప టెంపుల్లో లాకప్ అయిపోతుంది కాబట్టి దీన్ని డీలింగ్ చేసాం. అప్పుడు మేము ముందు డోసియా తయారు చేసినప్పుడు మూడిట్లీ కూడా సీరియల్ నామినేషన్ అంటాం అన్నమాట. ఆ సీరియల్ నామినేషన్ చేసాం. తర్వాత డిస్కస్ చేసుకుని ఈ సీరియల్ నామినేషన్ని డిస్కంటిన్యూ చేసేసి ఓన్లీ రామప్ప టెంపుల్ని మనం ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఈ రామప్ప టెంపుల్ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసామంటే ముఖ్యంగా దాని యొక్క జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ యొక్క విశిష్టత ముఖ్యంగా ఒక ముందు డోసియా తయారు చేయాలి. సో ఇది డోసియా తయారు చేయాలి. ఇది రామప్ప టెంపుల్ డోసియారు యునెస్కోకి సబ్మిట్ చేసినటువంటి డోసియారు. దీనికి నేను కోఆర్డినేటరు, మా కన్సల్టెంట్ సూర్యనారాయణమూర్తి, నేను పాపరావు గారు ఎంతో డీటెయిల్గా డిస్కస్ చేసి ఈ డోసియర్ యొక్క కంటెంట్స్ని ఫైనలైజ్ చేసామన్నమాట. సో దీనికి నేను కోఆర్డినేటర్ని. ఇది యునెస్కోకి పంపించడం జరిగింది. సో దీనిని సిరీస్ ఆఫ్ మోడిఫికేషన్ చేశాం. ఎప్పటికప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఫైనల్గా వీ మేడ్ ఎ ప్రజెంటేషన్. దానికి ముందు డాక్టర్ పోషియానంద ఫ్రమ్ థాయిలాండ్ నుంచి వచ్చారు. ఆయన అప్డేట్ చేసిన తర్వాత డాక్టర్ వాసు పోషియానంద, సో థాయిలాండ్ నుంచి వచ్చి ఆయన మనకి ఎక్స్పర్ట్ అన్నమాట. సో ఆయనకి ఇవన్నీ చూపించడం జరిగింది. ఈ రామప్ప టెంపుల్ని తీసుకుని వెళ్ళి మనం చేసినటువంటి 1980s నుంచి మన రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేసినటువంటి వర్క్స్, తర్వాత మేము కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత నేను పాపరావు గారు కలిసి చేసినటువంటి ట్రస్ట్, అదేవిధంగా ఇంటాక్ట్ చేసినటువంటి వర్క్స్, వీటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేసి డాక్టర్ వాసు పోషానంద గారికి ఇవన్నీ చూపించడం జరిగింది. అది అయిన తర్వాత ఫైనల్గా వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ రామప్ప టెంపుల్ ఇన్ ది వరల్డ్ బాడీ యునెస్కో ప్యారిస్లోను. సో దెర్ విల్ బి 21 కంట్రీస్ అట్లా ముందు ఉంటవి. సో మనము రామప్ప టెంపుల్ ఎందుకు ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళాలి, వాట్ ఈజ్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్. సో వీ హ్యావ్ నేను, పాపరావు గారు, మా కన్సల్టెంట్ సూర్యనారాయణమూర్తి గారు ముగ్గురు కూర్చుని వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయాస్. సో కాకతీయులు శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద కట్టారు, శాండ్ బాక్స్ ఫౌండేషన్స్ మీద కట్టారు. శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటే సుమారుగా మనం టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 40 మీటర్ బై 40 మీటర్ ఏరియా తీసుకుని ఒక 2 to 3 మీటర్స్ డెప్త్ వరకు అందులో ఉన్నటువంటి సాయిల్ అంతా తీసేసి దాని బదులు కంప్లీట్ శాండ్ని బాగా కన్సాలిడేట్ చేసి ఫిలప్ చేసి కన్సాలిడేట్ చేసి దాని మీద టెంపుల్ కడతారనమాట. అంటే సో రామప్ప టెంపుల్ వాజ్ బిల్ట్ ఆన్ శాండ్ బాక్స్. సో రామప్ప శిఖరం ఈజ్ బిల్ట్ ఆన్ bricks which float on water. So the density of the brick is less than 1. అదే మామూలుగా నార్మల్ బ్రిక్ తీసుకున్నట్లయితే దాని యొక్క డెన్సిటీ అబౌట్ 2.2 ఉంటుంది. సో ఇది లైవ్ డెమాన్స్ట్రేషన్ వాళ్ళకి చేయగలిగాము యునెస్కో వాళ్ళకి. We gave a live demonstration of floating bricks of Ramappa, and we have also told them why they have created this floating brick. ఎందుకు వాళ్ళు ఈ ఫ్లోటింగ్ బ్రిక్ తయారు చేయవలసి వచ్చింది అంటే, నార్మల్ బ్రిక్ వాడినట్లయితే దేర్ విల్ బి హెవీ లోడ్ ఆన్ ది ఫౌండేషన్. సో ఫౌండేషన్ మీద లోడ్ ఎక్కువైతే ఫౌండేషన్ సెటిల్ అవుతుంది, సూపర్ స్ట్రక్చర్ కుంగిపోతుంది. అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు 800 years బ్యాక్ దే హ్యావ్ రియలైజ్డ్ ఇఫ్ దే యూజ్ ది నార్మల్ బ్రిక్ దేర్ విల్ బి హెవీ లోడ్ ఆన్ ది ఫౌండేషన్. సో వీ షుడ్ రెడ్యూస్ ది లోడ్ ఆన్ ది ఫౌండేషన్ బై క్రియేటింగ్ a lightweight brick. So they have created floating brick whose density is less than 1 compared to the normal brick. So we gave a live demonstration to all the 21 countries in front of us that this is the normal brick, this is the floating brick. Now I'll give you a small demonstration what we have done in Paris. Sir. సో ఇది నార్మల్ బ్రిక్ మనకి. ఓకే. సో దీని యొక్క డెన్సిటీ 2.2. ఇది ది బ్రిక్ ఆఫ్ ది శిఖర ఆఫ్ రామప్ప టెంపుల్.
సో ఇది రామప్ప టెంపుల్. ఈ శిఖరము ఈ ఫ్లోటింగ్ బ్రిక్తో చేయబడింది. కంప్లీట్ శిఖరం అంతా కూడా ఫ్లోటింగ్ బ్రిక్తో చేయబడింది. సో దీని యొక్క డెన్సిటీ లెస్ దాన్ 0.85, 0.9. ఇప్పుడు దీని యొక్క స్ట్రెంగ్త్ చూసినట్లయితే నార్మల్ బ్రిక్ యొక్క స్ట్రెంగ్త్ అబౌట్ 25 kg/cm² తీసుకుంటుంది. అదే మన శిఖర ఆఫ్ రామప్ప టెంపుల్ టేక్స్ అబౌట్ 40 kg/cm². సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం వాళ్ళకి చూపించి ఇది నార్మల్ బ్రిక్, ఇది నీళ్ళల్లో వేస్తే కంప్లీట్గా మునిగిపోయింది. అదే మన రామప్ప టెంపుల్ శిఖరం బ్రిక్ వేస్తే నీళ్ళల్లో తేలుతుంది. నౌ యూ సీ ది నార్మల్ బ్రిక్ and the brick of Ramappa temple, it floats on water. So when I showed this before the world body, so they were all astonished. I said there is a need, why they have created this? So they have created considering the load on the foundation. This is one of the great engineering marvels. And this floating brick has a very high porosity, 50% porosity ఉంటుంది. Whereas permeability, దాన్నే ట్రాన్స్మిసిబిలిటీ అంటాం మనం, ది పెర్మిబిలిటీ ఈజ్ వెరీ వెరీ లో, 10⁻⁻7 cm/s. అంటే చాలా మన నల్ల రేగడి మట్టిలో నీళ్ళు ఎలా అయితే వెళ్ళవో అంత లో పెర్మిబిలిటీ ఉంటుందండి. సో పెర్మిబిలిటీ ఈజ్ వెరీ లో, వెరీ హై పొరాసిటీ. అందుకనే ఇది ఇంత స్ట్రెంగ్త్ తీసుకోగలుగుతుంది. దిస్ ఈజ్ కంపారబుల్ టు అవర్ ప్యూమిస్ అంటే న్యాచురల్ ప్రోడక్ట్ అన్నమాట. వెన్ దేర్ ఈజ్ ఎ వాల్కానిక్ ఫ్లో, లావా ఫ్లోస్ అవుట్, లావా ఫ్లో అయినప్పుడు అందులో ఫ్రాత్ వస్తుంది, నొరగ లాంటిది. ఆ నొరగ గడ్డ కట్టినట్లయితే క్రిస్టల్ సోలిడిఫై అయితే దాన్ని ఫ్రాత్ అంటాం అన్నమాట. అది న్యాచురల్, అది కూడా ఇట్లనే నీళ్ళలో తేలుతుంది. సో ఈ విధంగా మనము యునెస్కో వరల్డ్ బాడీకి జియో ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, వాళ్ళ శాండ్ బాక్స్ టెక్నాలజీ, సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ కన్స్ట్రక్షన్, వాళ్ళు రామప్ప టెంపుల్ వెళ్ళి చూసినట్లయితే మనము బ్రహ్మాండమైనటువంటి 4 పిల్లర్స్ వెళ్ళగానే కనిపిస్తాయి మనకి. అది సింగిల్ ష్రైన్, ఓన్లీ ఒకటే ష్రైన్. ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది మనకి, నార్త్ ఎంట్రన్స్ ఉంటుంది, సౌత్ ఎంట్రన్స్ ఉంటుంది. శివుడు వెస్ట్లో ఉంటాడనమాట. So it is a single shrine. So we have 3 entrances. Main entrance is east, then we have north entrance and also south entrance. So opposite to the sanctum sanctorum, శివాలయానికి ముందు నంది మండపం ఉంటుంది. యాక్చువల్గా నంది మండపము కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. మేము 1980s చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అప్పుడు నంది మండపం లేదు, పూర్తిగా కొలాప్స్ అయిపోయి పడిపోయింది. అప్పుడు డాక్టర్ గులాం ఎర్జాన్, హీ వాజ్ ది డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆర్కియాలజీ, ఆ నందిని తీసుకొచ్చి టెంపుల్ లోపల పెట్టారు, టెంపుల్ లోపల పెట్టారు. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్స్ మొదలుపెట్టిన తర్వాత వీ గేవ్ ది డిజైన్స్ ఫర్ ది ఫౌండేషన్స్ ఆఫ్ నంది మండపం కన్స్ట్రక్ట్ చేశాము. తర్వాత నందిని తీసుకుని వెళ్ళి దాని ప్లేస్లో పెట్టాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది, సో 1980s ఉన్నటువంటి నంది మండపం లేదు, ఇప్పుడు దాన్ని రెస్టోర్ చేశాము. నందిని తీసుకుని దాని ప్లేస్లో పెట్టాము. మళ్ళీ పునఃప్రతిష్ఠాపన అనేది జరిగింది, పునఃప్రతిష్ఠ చేసాం. దానికి రూఫ్ రావాలన్నమాట. అంటే సో మనం ప్యారిస్కి వెళ్ళినప్పుడు మనం ఇంకా ఏం చేసామంటే ది సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది టెంపుల్. సో బ్రహ్మాండమైనటువంటి శాండ్ బాక్స్ టెక్నాలజీ మీద దే హ్యావ్ యూజ్డ్ డోలరైట్ రాక్, డోలరైట్ పిల్లర్స్. డోలరైట్ ఈజ్ వన్ ఆఫ్ ది హార్డెస్ట్ రాక్స్ ఇన్ ది వరల్డ్. సో అలాంటి హార్డెస్ట్ రాక్స్ని బ్రహ్మాండంగా కార్వ్ చేసి చుట్టూ కూడా ఈ నాగనీసు, రాగనీసు, అలస కన్యలు అంటాం, వాటిని ప్రతిష్ఠ చేశారు. అది ఎందుకు చేశారు అంటే దే హ్యావ్ ఎ క్యాంటిలీవర్, రాక్ క్యాంటిలీవర్. సో రాక్ క్యాంటిలీవర్ ప్రొజెక్షన్ రావాలి అంటే దానికి ఒక సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ నార్మల్గా పెట్టకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్కల్ప్చర్ పెట్టారు అక్కడ, నాగనీసు, రాగనీసు. ఇవన్నీ కూడా లైఫ్ exuberant, you see the exuberance of life there. So they have done it such a beautifully. The polish, even today you see mirror like polish. మనం లోపలికి వెళ్ళగానే ఈస్ట్ గేట్, నార్త్ ఎంట్రీ, సౌత్ ఎంట్రీ లోపలికి వెళ్ళగానే మనకు కనిపించేవి 4 పిల్లర్స్, బ్రహ్మాండమైనటువంటి స్కల్ప్చర్స్ విత్ మిర్రర్ లైక్ పాలిష్.
సో బికాస్ ఆఫ్ దిస్ ఎక్సలెంట్ మిర్రర్ లైక్ పాలిష్, సూర్యకిరణాలు వాటి మీద పడి అవి రిఫ్లెక్ట్ అయ్యి మన కరెంట్ లేకపోయినా కూడా లోపల ఉన్నటువంటి స్వామి మనల్ని మాకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. అంటే దాదాపు 800 సంవత్సరాల క్రితం కాకతీయులు పాలించినటువంటి కాలం అది. ఆ కాలంలో ఇంత సాంకేతికంగా ఆలోచించి ఇంత సాంకేతిక నైపుణ్యంతో ఆ యొక్క కట్టడాల నిర్మాణం అనేది జరిగింది కదా. అంటే ఆ రోజుల లోపల ఉపయోగించినటువంటి పద్ధతులు ఏ విధంగా ఉన్నాయి, అంటే ఏ సాంకేతిక నైపుణ్యం వల్ల అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఉన్నాయని. సో దట్ ఈస్ వాట్ వీ సెడ్ జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ ఆఫ్ ది గ్రేట్ కాకతీయాస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో శాండ్ బాక్స్ టెక్నాలజీ ఈజ్ ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మెటీరియల్. సో భూకంపాలు వచ్చినా కూడా అవి అబ్జార్బ్ చేస్తాయన్నమాట. శాండ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ అబ్జార్బర్ ఆఫ్ వైబ్రేషన్స్. సో భూకంపాలు, రామప్ప టెంపుల్ ఎన్నో భూకంపాలను చూసింది, అయినా కూడా మన స్ట్రక్చర్ సేఫ్గా ఉంది. సో దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఎసిస్మిక్ డిజైన్, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ మాన్యుమెంట్ అంటాం అన్నమాట. ఓకే సార్. సో ఎర్త్క్వేక్స్ వచ్చినా కూడా ఇవి నిలబడినవి. అదేవిధంగా సెలక్షన్ ఆఫ్ మెటీరియల్స్ ఫర్ కన్స్ట్రక్షన్, డోలరైట్ రాక్స్, గ్రానైట్ బీమ్స్, అండ్ దెన్ పైన కూడా శాండ్ స్టోన్స్తో కట్టారు వాళ్ళు. శాండ్ స్టోన్. సో లోకల్లీ అవైలబుల్ మెటీరియల్. They have used sand as a sandbox for the foundations. They have used dolerite where the maximum load is coming. They have used granite floor beams, sandstone floor beams, granite roof beams. దానిపైన శాండ్ స్టోన్తో కట్టారు. ఆ పైన శిఖరము ఫ్లోటింగ్ బ్రిక్స్తో కట్టారు టు రెడ్యూస్ ది లోడ్ ఆన్ ది ఫౌండేషన్. అంటే సార్ ఈ ఫ్లోటింగ్ బ్రిక్స్ అనేవి కృత్రిమంగా తయారు చేసినవా, ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతిలో ఏర్పడినటువంటి? ఇవన్నీ కృత్రిమంగా బ్రిక్, నార్మల్ బ్రిక్ మీరు చూసారు కదా. నార్మల్ బ్రిక్ ఇస్ నార్మల్ బ్రిక్. మనం ఏం చేస్తాం, నార్మల్ బ్రిక్కి తయారు చేసుకుంటాం. శాండ్ ట్యాంక్ సిల్ట్ తీసుకుంటాం. మనం ఎండాకాలంలో నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శాండ్ సిల్ట్ ఉంటుంది ట్యాంక్లో. ఆ సిల్ట్ తీసుకుని దానికి రైస్ హస్క్, జూట్ అండ్ దెన్ కోల్ యాడ్ చేసి బర్న్ చేస్తాం పర్టికులర్ టెంపరేచర్, మనకి బ్రిక్ తయారవుతుంది. అలాంటి మెటీరియల్ వాడి వాళ్ళు ఇంకా కొన్ని ఎక్స్ట్రా మెటీరియల్స్ వాడారు. అవి ఏంటి అంటే ఆర్గానిక్ రెజిన్స్. మనం అదంతా కూడా రామప్ప అంతా కూడా ఫారెస్ట్ ఏరియా. ఆ ఫారెస్ట్ గమ్ దొరుకుతుంది. గమ్ కరియా అంటారు వాళ్ళు. ఈ గిరిజనులందరూ కూడా గమ్ పోగు చేసుకొచ్చి లారీలు అమ్ముతుంటారు. చెట్ల నుంచి వచ్చేటటువంటి గమ్, దాని గమ్ కరియా. సో ప్రిజ్యూమబ్లీ దే మస్ట్ హ్యావ్ యూజ్డ్ గమ్ కరియా అలాంగ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. సో ట్యాంక్ సిల్క్, రైస్ హస్క్, jute and gum carrier. Gum carrier is an organic resin which gets volatilized at high temperatures. సో ఇవన్నీ కలిపి వాళ్ళు ఒక పర్టికులర్ టెంపరేచర్లో బర్న్ చేసే బ్రిక్స్. ఆ గమ్ కరియాలో ఉన్నటువంటి ఆర్గానిక్ రెజిన్స్ అన్నీ వాలటలైజ్ అయిపోయి వెళ్ళిపోయి వాయిడ్స్ కింద ఏర్పడినవి. ఆ వాయిడ్స్ దే ఆర్ నాట్ ఇంటర్ కనెక్టెడ్, దే ఆర్ ఆల్ ఐసోలేటెడ్ వాయిడ్స్. అందుకనే మనం వెరీ హై పొరాసిటీ, వెరీ లో పెర్మియబిలిటీ. అందుకని ఇప్పటికీ కూడా ఇది తెలుసునే ఉంటుంది అన్నమాట అండి. సో ఇట్స్ దట్ ఈస్ ది క్రియేటివ్ జీనియస్. దిస్ ఇస్ వాట్ వీ సెడ్, ది క్రియేటివ్ జీనియస్ of our great sculptors who built Ramappa temple 800 years back. This is also, we call it as outstanding universal value. They look for what is the greatness of your temple, what is your outstanding universal value. So the floating brick of Ramappa, the earthquake proof resistant structure, the sandbox technology, the selection of materials for the construction of the temple, and the way in which the rocks were polished, the way in which the hardest rocks were polished, and the carvings, the architecture. మన నటరాజ రామకృష్ణ గారు ఈ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసి అందులో నుంచి మనకి పేరిని డ్యాన్స్ని క్రియేట్ చేయగలిగారు. ఇవన్నీ కూడా అక్కడ ప్యానెల్స్ కింద మనము ఎంట్రన్స్ అవుతుంటే మనం శాంక్టర్ లోపలికి వెళ్తుంటే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తుంటాం. ఆయన రాసిన నాట్యశాస్త్రంలో కూడా ఈ పేరుని ఉన్నది. అదేవిధంగా మనకి మ్యూజికల్ పిల్లర్
సో మనం అక్కడ దాన్ని కొంచెం ట్యాప్ చేసినట్లయితే సరిగమ పదలు వచ్చేటటువంటి బ్రహ్మాండమైనటువంటి మ్యూజికల్ పిల్లర్ వాళ్ళు క్రియేట్ చేశారు. అది ఏ విధంగా క్రియేట్ చేసి లోపల హాలో చేశారనమాట వాళ్ళు. సో ఈ విధంగా దే హ్యావ్ యూస్డ్ జియో ఇంజనీరింగ్ టెక్నిక్స్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, అండ్ దట్స్ హౌ వీ కుడ్ ప్రొజెక్ట్ రామప్ప ఇంటూ వరల్డ్ హెరిటేజ్ యాజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్. ఎస్ సార్, అంటే ఇప్పుడంటే మనకు చాలా సాంకేతిక పరంగా చాలా టెక్నాలజీ ఉంది. దానివల్ల మనం మీరు అన్నట్టు ఒక గరుకుగా ఉన్నటువంటి రాళ్ళను కావచ్చు, చాలా హార్డెస్ట్ రాక్స్ని కావచ్చు, మనం పాలిష్ చేసి వాటిని అలా పాలిష్ చేయొచ్చు. అంటే అలాంటి సందర్భంలో 800 సంవత్సరాల క్రితం ఎలాంటి సాంకేతిక నైపుణ్యం లేనటువంటి సందర్భంలో సో అలాంటి నిర్మాణాలు చేయడానికి వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ సాంకేతిక పద్ధతులు అప్పుడు ఎలా ఉండేవి ఏమైనా? సో ఇవే మనం ఆలోచించాలి. మనం యాక్చువల్గా ఈ టెక్నాలజీ వాళ్ళు పర్ఫెక్ట్ చేశారు వాళ్ళు. అంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ కాకతీయ డైనాసిటీ, సిమిలర్లీ కాంటెంపరీ చుట్టుపక్కల ఉన్నటువంటి హోయశాలాస్, అదేవిధంగా నార్త్ ఇండియాలో. సో సిమిలర్ టెక్నాలజీలో ఆ డైనాసిటీస్లో ఇలాంటి టెక్నాలజీని వాడారు వాళ్ళు, శాండ్ బాక్స్ టెక్నాలజీ. మనకి అనదర్ వరల్డ్ ఫేమస్ టెంపుల్స్ కొన్ని ఉన్నవి, హోయశాల టెంపుల్స్, అదేవిధంగా ఖజురాహో టెంపుల్స్ అక్కడ కూడా దే హ్యావ్ యూజ్డ్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇవన్నీ గ్రేట్ మాన్యుమెంట్స్. సో ఈ గ్రేట్ మాన్యుమెంట్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే హౌ దే హ్యావ్ డిజైన్డ్ ఎ మాన్యుమెంట్ టు విత్స్టాండ్ ఫర్ 1000 years. సో దీనిని మన రామ జన్మభూమి టెంపుల్లో చేయాల్సిందిగా మనము ఇంటర్వ్యూన్ అయ్యాం. యాక్చువల్గా రామ జన్మభూమి టెంపుల్ అయోధ్యలో వాళ్ళు సిమెంట్ కాంక్రీట్ పైల్స్ ప్రపోజ్ చేశారు. సో 1200 కాంక్రీట్ పైల్స్, 1 meter డయా, 40 meter డెప్త్ వాళ్ళు ప్లాన్ చేశారు. సో అది నాకు తెలిసింది. అప్పుడు వెంటనే నేను ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి మన కాకతీయులు చేసినటువంటి వర్క్స్ మేము ఆల్రెడీ 40 years నుంచి చేస్తున్నాం. సో శాండ్ బాక్స్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించడం జరిగింది. అట్లనే ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు కూడా పంపించాం. దాన్ని ఇమీడియట్లీ నేను వెళ్ళి అయోధ్యకు వెళ్ళేటప్పటికి వాళ్ళు పైల్స్ డ్రైవ్ చేస్తున్నారు, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. సో 2 పైల్స్ డ్రైవ్ చేశారు. సో అదంతా కూడా టెస్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి డిస్కస్ చేయడం జరిగింది. దానికి రామ జన్మభూమి ట్రస్ట్ న్యాస్ ఉన్నది, దానికి చైర్మన్ నృపేంద్ర మిశ్రా గారు. ఈ వాజ్ ది ఫార్మర్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఈజ్ ది చైర్మన్. దెన్ మెంబర్స్ ఉంటారు. సో వారందరితోటి కూడా అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. దెన్ ఐ టోల్డ్ దెమ్, మీరు ఈ సిమెంట్ కాంక్రీట్ పైల్స్ వాడినట్లయితే ది లైఫ్ ఆఫ్ సిమెంట్ ఈజ్ ఓన్లీ 100 years, వేరస్ మీరు బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ శాండ్ స్టోన్తో కడుతున్నారు. సో దాని లైఫ్ ఏమో 1000 years. సో దేర్ ఇస్ నో కంపాటబిలిటీ. ఆఫ్టర్ 100 years ది ఫౌండేషన్స్ విల్ ఫెయిల్. సో వేరస్ కాకతీయులు కట్టినటువంటి శాండ్ బాక్స్ టెక్నాలజీ 1000 years వరకు బ్రహ్మాండంగా ఉన్నది. సో వీ హ్యావ్ టెస్టెడ్ ఇట్, దిస్ టైమ్ టెస్టెడ్ ఫౌండేషన్స్. సో వీటిల్ని మీరు వాడినట్లయితే మన రామజన్మభూమి టెంపుల్ 5 సంవత్సరాలు ఉంటుందని చెప్పి వాళ్ళందరితో డిస్కస్ చేస్తే వారు యాక్సెప్ట్ చేసి ఒక కమిటీని వేసి, ఆ కమిటీ ద్వారా ఐఐటి ప్రొఫెసర్స్తో కమిటీ వేసి వారు ఈ సిమిలర్ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ టెక్నాలజీని వాళ్ళు అక్కడ వాడారనమాట అండి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్. లార్డ్ రామా హ్యాస్ గివెన్ us an opportunity to correct the foundations of Rama Janmabhoomi. ఇప్పుడు శాండ్ బాక్స్ టెక్నాలజీ సిమిలర్ టు శాండ్ బాక్స్ టెక్నాలజీ దే హ్యావ్ ఫాలోడ్ సిమిలర్ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ టెక్నాలజీ. అక్కడ ఉన్నటువంటి సాయిల్స్ అన్నీ కూడా వాట్ యు గార్ అల్యూవియల్ సాయిల్స్, ఇండో గ్యాంజెటిక్ అల్యూవియల్ ప్లేన్ అంటాము, అక్కడ శాండ్ క్లేస్ అన్నీ ఉన్నాయి. సో సిమిలర్ టైప్ ఆఫ్ శాండ్ బాక్స్ దే హ్యావ్ యూస్డ్ ఫర్ ది అయోధ్య ఫౌండేషన్. సార్, అండ్ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్, మన వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి అంటే ఈ 1000 స్తంభాలంటే అందులో 1000 స్తంభాలు ఉండడం వల్ల 1000 స్తంభాల గుడి అనే పేరు వచ్చింది. అసలు ఆ 1000 స్తంభాల గుడికి ఆ పేరు అనేది ఎలా వచ్చింది, ఎందుకు దాన్ని అలా పిలుస్తారు? ఇప్పుడు మీరు చూశారు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బ్యూటిఫుల్ పిల్లర్స్ ఉంటుంది,
1000 స్తంభాల గుడికి ఎదురుగుండగా కళ్యాణ మండపం ఉన్నది. ఆ కళ్యాణ మండపము కంప్లీట్గా శిథిలావస్థ ఉంటే కంప్లీట్గా ఆర్కియా సర్వే ఇందాక చూపించినట్టుగా 91లో డైరెక్టర్ జనరల్ వచ్చినప్పుడు చూపించాం వారికి. చూపించి కళ్యాణ మండపం చాలా శిథిలావస్థలో ఉన్నది, లోపలికి వెళ్తే ఎప్పుడు బీమ్ పడిపోతుందో అందరూ భయపడుతున్నారని చెప్తే ఆయన అప్పుడు ఆర్డర్ చేశారనమాట, దీనిని కంప్లీట్గా తీసేసి మళ్ళీ రెస్టోర్ చేయాలి అని. సో మనం 1000 స్తంభాలు కూడా చూసినట్లయితే అక్కడ ఈ పిల్లర్స్ అన్నీ ఉంటవి, చిన్నవి పెద్దవి కార్వింగ్స్ ఉంటవి. సో మన కళ్యాణ మండపం చూసినట్లయితే అక్కడ 132 మెయిన్ పిల్లర్స్ ఉన్నవి. అవును సార్, 132 అవుట్ ఆఫ్ 132 119 ఉన్నవి, మిగిలిన 13 మిస్సింగ్. సో అవి మేము కొత్తగా కార్వ్ చేసాం. అది మన మెయిన్ టెంపుల్కి వచ్చినట్లయితే మనకి పిల్లర్స్ ఉంటవి, అదేవిధంగా ప్యానల్స్లో కూడా పిల్లర్స్ కార్వ్ చేసి ఉంటుంది. ప్యానల్స్ చుట్టూ ఇప్పుడు మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఒక అవుటర్ లీఫ్ ఇన్నర్ లీఫ్ ఉంటుంది, 2 లీవ్స్ ఉంటుంది. ఎవ్రీ వాల్ హ్యాస్ 2 లీవ్స్, ఒకటి ఇన్నర్ లీఫ్ ఒకటి అవుటర్ లీఫ్, మధ్యలో క్యావిటీ ఉంటుంది. ఆ చుట్టూ ప్రదక్షిణం అన్న టెంపుల్ కూడా ఎప్పుడు కూడా ఈ క్యావిటీ వాల్స్ తోటే కన్స్ట్రక్ట్ చేస్తారు. అవుటర్ లీఫ్ ఇన్నర్ లీఫ్, మధ్యలో క్యావిటీ ఉంటుంది. ఎందుకు చేశారు అంటే ఈ ఎయిర్ కండిషనింగ్ ఎఫెక్ట్ రావడం కోసం అని చెప్పి క్యావిటీ వాల్స్ వాడారన్నమాట. సో ఆ వాల్స్లో కూడా వాళ్ళు పిల్లర్స్ కార్వ్ చేయగలిగారు. సో మనం అన్నీ లెక్క పెట్టినట్లయితే సుమారుగా ఉండవచ్చు. సో బట్ ఎనీవే ఇట్స్ ఎ హ్యూజ్ మాన్యుమెంట్, ఇట్స్ ఎ హ్యూజ్ స్ట్రక్చర్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ పిల్లర్స్. సో 1000 స్తంభాల గుడి అనేటటువంటిది మనం చాలా గర్వంగా చెప్పుకుంటుంటాము. సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ దేర్. కొన్ని ఏమో ప్రత్యక్షంగా లోడ్ తీసుకునేవి, అవి కళ్యాణ మండపం వచ్చినట్లే 132 కాలమ్స్ ఉన్నవి అక్కడ. అదే మెయిన్ టెంపుల్లో కూడా చాలా కాలమ్స్ ఉన్నవి. దాంతోపాటు ఈ చిన్న చిన్న కాలమ్స్ కార్వ్ చేసి ఉంటాయి అన్నమాట, ఈ ఈ గోడల్లో ఉన్నమాట. అవన్నీ తీసుకుంటే మనం సుమారుగా ఉండొచ్చు. బట్ ఎనీవే పెద్ద 1000 స్తంభాల గుడి, ఆ 1000కి యొక్క ఇంపార్టెన్స్ ఈజ్ ఓన్లీ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ లార్జ్ వే. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెంపుల్ విత్ నంబర్ ఆఫ్ పిల్లర్స్ అని కాన్సెప్ట్. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే సార్, ఇప్పుడు ఎలాగైతే 1000 స్తంభాల గుడి వరంగల్లో ఎలాగైతే ఉందో అదే తరహాలో హుజురాబాద్ దగ్గర ఎలబోతారం అనే విలేజ్ దగ్గర గుజులపల్లి అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు లోపల మీరు అన్నట్టుగా బఫర్ జోన్లోనే, అంటే చుట్టూ 200 నుంచి 500 మీటర్ల వరకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేనటువంటి పరిస్థితుల లోపలనే కాకతీయులు 1000 సంవత్సరాల క్రితం కట్టించినటువంటి ఒక ఆలయం, శివాలయం అక్కడ ఉంది. సో ఇలాంటి ఆలయాలు వరంగల్ చుట్టుపక్కల కావచ్చు, ఇంకా చాలా ఆలయాలు కూడా అలాంటి జోన్స్లలో ఉండడం జరుగుతుంది. సో వీటిని కూడా అలా అంటే కాకతీయుల యొక్క వారసత్వ సంపదగా గుర్తించి వాటిని కూడా ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని వాటిని కూడా కాపాడే ప్రయత్నం చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా మేము కరీంనగర్లో నగ్నూర్ అనే ప్లేస్ ఉంది. ఆ నగ్నూర్లో త్రికూట ఆలయం చేస్తున్నాము. జస్ట్ లైక్ ఎగ్జాక్ట్లీ మన 1000 పిల్లర్ టెంపుల్లో ఉన్నటువంటి త్రికూట ఆలయం. రామప్ప ఏమో సింగిల్ స్ట్రైన్, వేరే 1000 పిల్లర్ టెంపుల్ ఈజ్ త్రికూట ఆలయం, ట్రిపుల్ స్ట్రైన్. ఈ ట్రిపుల్ స్ట్రైన్లో నార్తన్ విష్ణుమూర్తి ఉంటాడు, ఈస్ట్నేమో సూర్యుడు ఉంటాడు, వెస్ట్నేమో ఈశ్వరుడు ఉంటాడు. ఎంట్రీ ఈజ్ ఫ్రమ్ ది సౌత్ అన్నమాట. సేమ్ థింగ్ మీరు ఎక్కడైతే త్రికూట ఆలయాలు ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా చాలా వరకు ఈ నార్త్లో విష్ణువు, ఈస్ట్లో సూర్యుడు, వెస్ట్లో ఈశ్వరుడు, సౌత్ ఎంట్రీ ఉంటుంది అన్నమాట. కొన్ని త్రికూట ఆలయాల్లో ఈ 3 కూడా శివాలయాలే ఉంటవి కొన్ని చోట్ల. ఈ నగ్నూరులో మాత్రము మేము ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతున్నది, త్వరలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుతుంది. ఆ నగ్నూరులో బ్రహ్మాండమైన త్రికూటాలయం ఉంది. ఆ త్రికూటాలను కంప్లీట్ చేశాము. మీరు ఛాయా సోమేశ్వర టెంపుల్ గురించి వింటారు, నల్గొండలో ఛాయా సోమేశ్వర. ఆ ఛాయా సోమేశ్వర కూడా త్రికూటాలయమే. అక్కడ ఛాయ ఏమిటంటే మన ఈశ్వరుడి మీద ఒక ఛాయ పడుతుంది, ఒక ఇమేజ్ వస్తుంది అన్నమాట. అది ఎప్పుడు అట్లనే ఉంటుంది. ఇప్పుడు మనం బయట వెళ్ళి మన ఇమేజ్ పొద్దున్నేమో ఒకవైపు ఉంటుంది, అలా మారుతూ మధ్యాహ్నం సాయంత్రం ఇంకొక వైపు ఉంటుంది. అట్లా కాకుండా ఆ ఇమేజ్ ఎప్పుడు కూడా ఈశ్వరుడు వెనకాల కంప్లీట్గా అట్లానే ఉంటుంది. ఛాయ వెలుగు ఎలాంటి అంటే సూర్యుడు ఎటువన్నా కూడా ఆ ఛాయ అట్లనే ఉంటుంది. అలాంటిదే
నగ్నూరులో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. త్రికుటేశ్వర ఆలయం. ఓకే సార్. త్రికూట ఆలయంలో. ఓకే. సో మేము కన్స్ట్రక్ట్ చేసినటువంటి వారు కాసుగంటి ట్రస్ట్ వారు చేస్తున్నారు. వామన్ రావు గారు దానికి ఫైనాన్స్ చేస్తున్నారు. అది బ్రహ్మాండంగా వస్తున్నది. ఇలాంటివి చాలా టెంపుల్స్ ఉన్నవి, త్రికూట ఆలయాలు ఉన్నవి, పంచకూట ఆలయాలు ఉన్నాయి, ఫైవ్ ష్రైన్స్, సింగిల్ ష్రైన్స్ ఇవన్నీ ఉన్నవి. సో కాకతీయ రాజులు బ్రహ్మాండంగా ఇలాంటి కట్టడాలన్నీ చేశారు. కొన్ని ఏమో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నవి. మన వరంగల్ ఫోర్ట్, తాబన్పిల్ల టెంపుల్, రామప్ప, అదేవిధంగా గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉన్నవి, బ్రహ్మాండమైనటువంటి టెంపుల్స్. అది కూడా రామప్పకి ఈక్వలెంటే. కానీ గన్పూర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కంప్లీట్గా ధ్వంసం అయిపోయింది. ఎందుకంటే గన్పూర్ వాజ్ ఎ మిలిటరీ బ్యాస్టియన్. సో గన్పూర్ ట్యాంక్ వాజ్ బిల్ట్ ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ మిలిటరీ రిక్వైర్మెంట్స్, ఒక మిలిటరీ బేస్ అది. సో ఆఫ్టర్ ది ఫాల్ ఆఫ్ కాకతీయ ఎంపైర్, ది ఎంటైర్ టెంపుల్ వాజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. అప్పుడు కొన్ని చెక్క పార్షియల్లీ కార్వర్డ్ ఐడల్స్ కూడా మేము అక్కడ ఐడెంటిఫై చేసామన్నమాట. సో దట్ ఇండికేట్స్ వన్ ది వర్క్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, దేర్ వాజ్ అ బ్యాటిల్. సో దే హ్యావ్ అబండెడ్ ఇట్ అండ్ బరీడ్ దీస్ ఐడల్స్ బిలో ది గ్రౌండ్ లెవెల్. అట్లాగా కాకతీయుల్లో ఎంపైర్ పడిపోయిన తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ ఇన్వైట్ చేసేసి వీటన్నిటిని కూడా కంప్లీట్గా ధ్వంసం చేసేసారు. ఇప్పుడు మన వరంగల్ ఫోర్ట్లో తీసుకున్నట్లయితే బ్రహ్మాండమైన 4 కాకతీయ తోరణాలు ఉన్నవి. ఆ మధ్యలో స్వయంభూ టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, మన 1000 స్తంభాల గుడి కన్నా చాలా రెట్లు పెద్దవైనటువంటి టెంపుల్ ఉండేది. అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసి ఆ స్టోన్స్ తోటి కుష్ మహల్ కట్టడం జరిగింది. అదే స్టోన్స్ అక్కడ ఉపయోగించారు. సో ఎవరికి తెలియదు, ఊహించలేరు అనమాట అక్కడ అంత పెద్ద టెంపుల్ ఉన్నట్టు. అంటే ఒకటి సార్, ఇప్పటికీ అంటే 1000 సంవత్సరాల క్రితం వాళ్ళు ఈ కట్టడాలన్నీ కట్టినప్పుడు తర్వాత మధ్యలో ఈ అలావుద్దీన్ ఖిల్జీ లాంటి అంటే మొఘల్ సామ్రాజ్యం ఎప్పుడైతే ఇక్కడ డిస్ట్రాయ్ అనేది ప్రారంభించిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి వీలు లేకుండా అంత పటిష్టంగా కట్టడాలు, ఆ నిర్మాణాలు ఉండడానికి అంటే రాళ్లలో ఉండేమైనా ఉందా సార్? ఇప్పుడు 1000 పిల్లర్ టెంపుల్ తీసుకున్నట్లయితే కంప్లీట్గా ఇది గ్రానైట్తో కట్టారు. ఓకే. వేరే రామప్ప టెంపుల్ గ్రానైట్, డోలరైట్ అండ్ శాండ్ స్టోన్, 3 కలిపి. మన రెడ్ ఫోర్ట్లో శాండ్ స్టోన్ వాడినట్టుగా కంప్లీట్గా అక్కడ అది లోకల్ అవైలబుల్ మెటీరియల్. అది వరంగల్ ఫోర్ట్కి వచ్చేటప్పటికి అది కంప్లీట్గా గ్రానైట్తో కట్టారు. 4 తోరణాలు బ్రహ్మాండమైనటువంటి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కార్డినల్ పాయింట్స్ ఇప్పటికీ కూడా మనం చెక్ చేసినట్లయితే పర్ఫెక్ట్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్లో ఉంటాయన్నమాట. ఆ మధ్యలో బ్రహ్మాండమైనటువంటి టెంపుల్. దానిని ఇప్పుడు మనం ఏమి ఉండవు అక్కడ. సో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్ వచ్చినప్పుడు నేను తీసుకువెళ్ళి చూపించాను వరంగల్ ఫోర్ట్లో. అవన్నీ దెబ్బలుగా ఉండేవి, అవన్నీ ఎక్స్కవేషన్ చేయమని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చారనమాట. ఆ ఎక్స్కవేషన్స్లోంచి వచ్చినటువంటి టెంపుల్ రెమనెన్స్ని మనం అక్కడ సైట్ మ్యూజియం కింద పెట్టాం. ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ కూడా అది ఒరిజినల్ కావు, అవి మనం ఎక్స్కవేషన్ చేసి తీసుకొచ్చి అక్కడ సైట్ మ్యూజియంలో పెట్టామన్నమాట. సో అలాంటి గ్రేట్ కట్టడాలు కాకతీయులు చేశారు. సో కాకతీయ యొక్క కట్టడ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని మనం ఇమ్యులేట్ చేసుకోవాలి. సో రామజన్మభూమి టెంపుల్లో ఈ శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడడానికి మనకి లార్డ్ రామా హ్యాస్ గివెన్ అస్ ఆపర్చునిటీ. అదేవిధంగా రుద్రేశ్వరుడు మనందరికీ, నాకు, పాపరావు గారికి, మా మిత్రులు సూర్యనారాయణమూర్తికి ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చి దాన్ని ప్రపంచ వారసత్వంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన అవకాశం కల్పించారు మనకి. సార్, శాతవాహన శకం ముగిసిన తర్వాత వచ్చినటువంటి కాకతీయులు అంటే వారి యొక్క ప్రజల యొక్క సంక్షేమం కోసం అండ్ వాళ్ళ యొక్క సామ్రాజ్య విస్తరణ కోసం అంటే ఏ రకంగా వారు ఏ రకమైనటువంటి పద్ధతులను అవలంబించి ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈవెంట్. అది ప్రజలందరికీ తెలియాలి. మీరు బ్రహ్మాండమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. యాక్చువల్గా మేము కాకతీయులు అనేటప్పటికీ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే కాకతీయస్ ఆర్ బెనివలెంట్ రూలర్స్. దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది సబ్జెక్ట్స్. ప్రజల యొక్క బాగోగులు ఎక్కువగా చూసేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళది. బెనివలెంట్ రూలర్స్, దే ఆర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్. సో దాని కాన్సెప్ట్ని అది తీసుకుని వాళ్ళు దే హ్యావ్ క్రియేటెడ్ హ్యూజ్ వాటర్ బాడీస్. To commemorate these water bodies, they have built
temples. And around the temples, they have created township. So this is what we call 3T concept. The tank, the temple, and the township. So ముఖ్యంగా ఈ యొక్క డెక్కన్ ప్లేటూలో వాటర్ రిసోర్సెస్ ఆర్ లెస్. సో దే హ్యావ్ యూటిలైజ్డ్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ అండ్ కన్జర్వ్ ది వాటర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్యాంక్స్. సో ఇవన్నీ కూడా గొలుసు కట్టు చెరువులు. సో ఒక ట్యాంక్ నిండిన తర్వాత దాని సర్ప్లస్ నెక్స్ట్ ట్యాంక్లోకి వెళ్తుంది. సో దేర్ ఆల్ చైన్ ఆఫ్ ట్యాంక్స్. చెరువులు అనుసంధానం చైన్ ఆఫ్ ట్యాంక్స్. ఇప్పుడు రామప్ప చెరువు ఉంది, బ్రహ్మాండమైనటువంటి చెరువు. రామప్ప చెరువు అబౌట్ 3 TMC కెపాసిటీ. దాని కింద రామప్ప గుడి, దాని చుట్టూ పాలంపేట విలేజ్. అదేవిధంగా గన్పూర్ ట్యాంక్, గన్పూర్ టెంపుల్, దెన్ ది గన్పూర్ విలేజ్. So they have created such a type of 3T concept, the tank, the temple, and the township. So temple ante is not only a place of worship, it's a place of administration, it's a place of culture, it's a place of social activities. So everything is done in the temple itself, entire administration. Water ఎలా రిలీజ్ చేయాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి, ఏ ఏరియాస్కి రిలీజ్ చేయాలి. So it was a place of administration. So 3T concept is very, very popular. So మనం ఎక్కడికి వెళ్ళినా కూడా కాకతీయ టెంపుల్స్, కాకతీయ తెలంగాణలో we have 46,000 water bodies. We have identified through satellite imageries 46,000 water bodies. So Mission Kākatīya is an excellent flagship program of government of Telangana. ఆ కాన్సెప్ట్ నేనే అప్పుడు ఉన్నటువంటి వారికి చెప్పడం జరిగింది. So Mission Kākatīya is my brainchild, which I have been discussing with everybody. సో అప్పుడు ఉన్నటువంటి సెక్రటరీస్, అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్ తోటి ఎన్నోసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో మనం ఇది ప్లాన్ చేస్తున్నాము. సో మిషన్ కాకతీయ ఈజ్ టు రివైవల్ ఆఫ్ ది ట్యాంక్స్ బిల్ట్ బై గ్రేట్ కాకతీయస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. దాంతో ఏమవుతున్నది, you are able to conserve every drop of water. There is an excellent groundwater recharge. సో బావులన్నీ, ఎండిపోయిన బావులన్నీ కూడా కంప్లీట్గా మళ్ళీ రివైవ్ అవుతున్నవి. సో వీ హ్యావ్ మోర్ దాన్ 10 lakh ఓపెన్ వెల్స్ అండ్ బోర్ వెల్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిఫంక్ట్. బట్ నౌ విత్ దిస్ మిషన్ కాకతీయ, ఎప్పుడైతే చెరువులన్నీ కూడా నీళ్ళతో నిండుతాయో, ది గ్రౌండ్ వాటర్ ఈజ్ రీఛార్జ్. ఆల్ దోస్ వెల్స్ హ్యావ్ బికమ్ రిజ్యువినేటెడ్. So the Mission Kākatīya concept is one of the excellent concepts. So అదేవిధంగా మిషన్ భగీరథ్ to give drinking water to the people, the rural areas. So most of the problems of health are associated with water. మనము ప్యూర్ వాటర్ ఇవ్వగలిగితే 80% of the diseases are not there. So మన drinking water is the most important. So Mission Bhagirath is another flagship program linked with Mission Kākatīya. So they have identified some water bodies. కొన్ని చెరువు తీసి this is the source for our Mission Bhagirath. ఆ విధంగా ఈ వాటర్ని ట్రీట్ చేసి ప్రతి విలేజ్కి వాటర్ ఇవ్వడం అనేది ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్. సో మిషన్ కాకతీయ అండ్ మిషన్ భగీరథ్ ఆర్ గ్రేట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ linked for the development and upliftment of the really downtrodden. So కాకతీయులు కట్టినటువంటి వాటర్ బాడీస్, సో దే వర్ వెరీ మచ్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ అగ్రేరియన్ ఎకానమీ. సో ప్రతి వాళ్ళు కూడా ఈ వాటర్ ఉపయోగించుకుని బ్రహ్మాండమైన పంటలు పండించి వాళ్ళ యొక్క ఎకానమీని పెంచుకోవడం కోసం, అగ్రేరియన్ ఎకానమీ. సో ఆ విధంగా దే ఆర్ ఆల్ వెరీ బెనిఫిటెంట్ రూరల్స్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఎంజాయింగ్, వీఆర్ in the dynasty, we are enjoying their fruits. So we are always grateful to Kakatiyas for giving us, even today, after 1,000 years, the water bodies are there. Yes. So we are now reviving them. Yes. Whereas some of the dams which we have built, like Sri Ram Saga, Nizam Saga, Adevidanga, Nagarjuna Saga, some of these major reservoirs are getting silted up. For example, we lost 60% of storage in Nizam Saga. We have lost about 35-40% of storage in Sri Ram Saga because of sedimentation.
So after 100 years, what happens to these reservoirs? They will be totally silted up. They will be like our cricket grounds, football grounds. Whereas కాకతీయులు కట్టినటువంటి చెరువులు 1000 సంవత్సరాల తర్వాత కూడా మనం వీఆర్ ఎంజాయింగ్ దెమ్ విత్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ ఫర్ ఇరిగేషన్. వాళ్ళు ఆ ఫుడ్ అవన్నీ కూడా మనం వీఆర్ నవ్ ఎంజాయింగ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ రామప్ప ట్యాంక్. రామప్ప ట్యాంక్ is about 3 TMC capacity nearly. It irrigates about more than 30,000 acres of land. అదేవిధంగా పాకాల్ లేక్, another great lake, and which irrigates about more than 40,000-50,000 acres. So you have pickup weirs. ఒకసారి వాటర్ని వాడిన తర్వాత అలా డౌన్ స్ట్రీమ్ ఫాలో అవుతూ దానిని ఉపయోగించుకుంటూ పికప్ వియర్స్ ద్వారా ఎంతో ఇరిగేషన్ని మనం చేయగలుగుతున్నాం. అదేవిధంగా గన్పూర్ ట్యాంక్. సో నంబర్ ఆఫ్ ట్యాంక్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ 46,000 ట్యాంక్స్ త్రూ అవర్ శాటిలైట్ ఇమాజరీస్. ఇట్స్ ఎ బిగ్ కంట్రిబ్యూషన్ ఆఫ్ గ్రేట్ కాకతీయ. సార్ ఒక విషయం ఏమిటంటే ఎప్పుడైతే 1000 సంవత్సరాల క్రితం ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కానీ, మాన్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ ఏవి కూడా వాళ్ళ యొక్క కాలంలో లేవు. సో దక్కన్ పీఠభూమి అప్పట్లో చాలా కరువు ప్రాంతం కాబట్టి ఇక్కడ నదుల అనుసంధానం అనేది ఇప్పుడున్నంత పరిస్థితుల్లో కూడా అప్పుడు లేదు కాబట్టి ఏ విధంగా వాటర్ రిసోర్స్ అనేది ఈ ట్యాంక్స్కి వచ్చేవి అసలు ఆ సందర్భం. ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ రెయిన్ ఫెడ్ ట్యాంక్స్. ఇవన్నీ కూడా అదే ఇప్పుడు ముఖ్యంగా ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ దే హ్యావ్ కన్సర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము వరంగల్ తీసుకున్నాం అనుకోండి. ఈ వరంగల్ బేసిన్ తీసుకుంటే వీ హ్యావ్ 2 మేజర్ రివర్ బేసిన్స్. వన్ ఈజ్ గోదావరి బేసిన్ ఇన్ ది నార్త్, కృష్ణా బేసిన్ ఇన్ ది సౌత్. సో రామప్ప టెంపుల్, రామప్ప ఏరియా, మన వరంగల్ ఏరియా ఈజ్ ఆల్మోస్ట్ ఆన్ ది డ్రైనేజ్ డివైడ్ బిట్వీన్ గోదావరి అండ్ కృష్ణా బేసిన్. So there was a proposal to divert water from Godavari basin to Krishna basin. So I gave number of suggestions in this concept. So ఒక కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి విలేజెస్కి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కృష్ణా నాగార్జున సాగర్ నుంచి పాలేరుకి పంప్ చేసి, ఆ పాలేరు నుంచి పాకాలకి పంప్ చేసి ఎన్ రూట్ విలేజెస్ అన్నిటికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ ఉండే. అప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ సజెషన్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. ఆల్రెడీ దేవాదుల పంపింగ్ ద్వారా మనము రామప్ప ట్యాంక్ని ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద చేశాము. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. సో ఫ్రమ్ దేవాదుల. So right up to our Dhansagar, then up to Ganpur and further down. So I suggested them, instead of pumping water from Paleru to Pakal against gravity, why not we use Ramappa reservoir, which is a balancing reservoir, which is fed by our Devadala project, and lift water up to the drainage divide from Ramappa to the drainage divide between Godavari and Krishna. అక్కడ దాకా లిఫ్ట్ చేసి అక్కడ వదిలేస్తే బై గ్రావిటీ ఇట్ విల్ ఫిల్ పాకాల్. ఫ్రమ్ పాకాల్ ఇట్ విల్ గో బై గ్రావిటీ అప్ టు పాలేరు. సో ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ నెట్వర్క్ ఆఫ్ లిఫ్ట్ కమ్ గ్రావిటీ కెనాల్స్. సో వీటి ద్వారా మనం ఏమైనా డ్రౌట్ ఏరియాస్లో ఉన్నప్పుడు, మనకి మాన్సూన్ సరిగా లేనప్పుడు మనము ఈ కాకతీయులు కట్టినటువంటి రిజర్వాయర్స్ని ఫిలప్ చేసుకోగలిగితే పుష్కలంగా మనకి వాటర్ ఉంటుంది, గ్రౌండ్ వాటర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. సార్, తెలంగాణ ఆవిర్భావం జరిగి 10 సంవత్సరాలు అయిపోయింది. సో మీరు ఆల్రెడీ కాకతీయులకు సంబంధించినటువంటి గొలుసుకట్టు చెరువుల మీద, పాకాల, ధర్మసాగర్ కానీ, భద్రకాళి, వీటన్నిటి మీద ఒక పరిశోధన అనేది చేసి ఉన్నారు కాబట్టి, సో తద్వారా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి ఒక స్కీమ్స్ తీసుకొని వచ్చినప్పుడు, సో మీ నుంచి ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు, సలహాలు, నివేదికలు సమర్పించారు? మేము రెగ్యులర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తోటి టచ్లో ఉంటూ ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నాము. అవి డిస్కషన్స్ డైరెక్ట్గా కన్సర్న్ సెక్రటరీస్ తోటి, ఇరిగేషన్ సెక్రటరీ తోటి జరుగుతున్నవి. ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నాము. అదృష్టవశాత్తు మనం ఇచ్చినటువంటి సజెషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు.
దానికి చాలా సంతోషం. సో బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రెస్ మనం చూస్తున్నాము. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ డివైన్, వాటర్ ఈజ్ everything. Without water nothing will move. So I always call it as water is divine, water is God, water is life. So water is divine, water is God, water is life. So water ఉంటేనే మనము జీవితం అనేటటువంటిది ఉంటుంది. If there is no water, there is no life. So Mission Kākatīya, Mission Bhagirath, they are excellent flagship programs of Government of Telangana, which sustains the people. So real agrarian economy, రూరల్ డెవలప్మెంట్ అంటే ఈ ద్వారానే రియల్ రూరల్ డెవలప్మెంట్. మన గాంధీ గారు ఊహించినటువంటి గ్రామ స్వరాజ్యము ఈజ్ ఓన్లీ త్రూ మిషన్ కాకతీయ అండ్ మిషన్ భగీరథ. సో దీస్ ఆర్ ది గ్రేట్ థింగ్స్. సో మనము క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వగలిగిన రోజున ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి ఆరోగ్యాలతోటి ఉంటారన్నమాట అండి. సో అది తెలంగాణ గవర్నమెంట్ బ్రహ్మాండమైనటువంటి కంట్రిబ్యూషన్. సార్, అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలని కానీ ఆ పరిధిలో ఉన్నటువంటి ఎటువంటి నిర్మాణాలని కానీ తాకడానికి కానీ మిస్ప్లేస్ చేయడానికి వీలేదని చెప్పి అంటుంటారు. అంటే దాదాపు తెలంగాణ రాకముందు ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి నిర్మాణాలపైన కొన్ని అంటే గుప్త నిధుల కోసం త్రవ్వకాలని చెప్పి ఇంకా మిగతా రకాలుగా ఆలయంలో అప్పటి ఆ సంపదకి ఆ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సంపద కోసం కొన్ని సోదాలు జరిగాయని చెప్పి కొన్ని రూమర్స్ అనేటివి మీదకి వచ్చాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉంది సార్? జరుగుతున్నవి. ఇప్పుడు గుప్త నిధులు ఉన్నాయని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఈ స్టేట్ ఆర్కియాలజీ కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కానీ ఈ మాన్యుమెంట్స్ అన్నిటిని కూడా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి. అదే మన యొక్క భావితరాలకు అందించగలిగినటువంటి రిసోర్సు. సో గుప్త నిధిలోని కొంతమంది ఈ టెంపుల్స్ని బ్లాస్ట్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళి చూశాను. వాటిని మనం చాలా జాగ్రత్తగా అరికట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సో స్టేట్ ఆర్కియాలజీ ఎక్కువ శ్రద్ధ పెట్టి వీటన్నిటిని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదన్నమాట. అండ్ ఓకే సార్, అండ్ ఇంకొక విషయం ఏమిటంటే 1000 సంవత్సరాల క్రితం ఇంత సాంకేతిక నైపుణ్యంతో ఆలోచించినటువంటి ఆ మేధోశక్తి ప్రస్తుతం ఉన్నటువంటి యువతలో లోపించడానికి గల కారణం ఏంటి? మన యొక్క సాంస్కృతిక సంపదను పరిరక్షించుకోవడానికి యువత తీసుకోవాల్సినటువంటి స్టెప్స్ ఏంటి? వాళ్ళలో రావాల్సినటువంటి మార్పులు ఏంటి? ఇప్పుడు ఈ జియో ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఆఫ్ కాకతీయ ఎప్పుడైతే మేము 1980s స్టార్ట్ చేశామో, సబ్సిక్వెంట్గా మనం చేస్తున్నటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి హెరిటేజ్ ఇంజనీరింగ్ అనేటటువంటిది మనం స్టార్ట్ చేయగలిగితే హెరిటేజ్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సివిల్ ఇంజనీరింగ్, ఇట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అన్నీ కలిపి ఉంటాయి. హెరిటేజ్ ఇంజనీరింగ్ ఇప్పుడు రామప్పలో మనం చూసినట్లయితే బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, బ్యూటిఫుల్ మెటలర్జీ, వాళ్ళు వాడినటువంటి టూల్స్ సో ప్రిసిషన్ టూల్స్, ఏ స్మాల్ థ్రెడ్ కెన్ పాస్ త్రూ ఇట్. చిన్న హోల్స్ వేయగలిగారు వాళ్ళు. ఎలా వేయగలిగారు? పెద్ద పెద్ద రాళ్ళని తీసుకుని వాళ్ళని బ్రహ్మాండంగా సర్క్యులర్గా ఎలా చెక్కగలిగారు? ఎలాంటి మెషిన్ టూల్స్ వాడారు వాళ్ళు, ఎలాంటి మెషిన్స్ ఉన్నవి వాళ్ళ దగ్గర. సో హెరిటేజ్ ఇంజనీరింగ్ పాలిష్ ఎలా చేయగలిగారు? వాట్ టైప్ ఆఫ్ మెటలర్జీ దే హ్యావ్ అడాప్టెడ్. సో ఇట్స్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఒక ఇంటిగ్రేట్ చేసుకుంటూ హెరిటేజ్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ని తీసుకుని రావాలని చెప్పేసి నా కోరిక. సో హెరిటేజ్ ఇంజనీరింగు ఇట్ ఇంక్లూడ్స్ ఆర్ట్, ఆర్కిటెక్చర్ అన్నీ కలుపుతుంది. ఆర్ట్, ఆర్కిటెక్చర్. ఇప్పుడు మనం రామప్ప టెంపుల్ని వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకుని వెళ్ళడానికి నాట్ ఓన్లీ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఇట్ with geoengineering construction techniques involving the sandbox technology, the floating bricks, the selection of materials for construction and earthquake resistant monument. ఇవన్నీ గ్రేట్ ఇంజనీరింగ్ ఈవెంట్స్ అన్నమాట. సో అవన్నిటిని కలుపుకుని హెరిటేజ్ ఇంజనీరింగ్ అనేటటువంటి ఒక న్యూ సబ్జెక్ట్ని మనము కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేసి
యువతని ఈ విధంగా దానిని ఎక్స్పోజ్ చేసి పిల్లలందరికీ మనం ఎస్పెషల్లీ యూత్కి ఏం చెప్పాలి అంటే ఈజ్ అవర్ గ్రేట్ హెరిటేజ్, ఇది మానసత్వ సంపద. దీనిని మన అందరం కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మనందరం కూడా భాగస్వాములు కావాలి. వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్ హెరిటేజ్. మేబీ మన అందరం కూడా ఆ కాకతీయ సామ్రాజ్యంలో ఏదో ఒక పాత్ర పోషించి ఉండవచ్చును. సో ఆ విధంగా మనం అనుకుని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. మా ఇంటాక్ సంస్థ ద్వారా, అదేవిధంగా మా కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా రెగ్యులర్గా మేము కాలేజెస్కి వెళ్ళి, హై స్కూల్స్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఈ అప్గ్రేడ్ చేస్తూ ఉంటాము. వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాన్యుమెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి లెక్చర్స్ ఇస్తుంటాము, పెయింటింగ్ కాంపిటీషన్స్ పెడుతుంటాము, క్విజ్ కాంపిటీషన్స్ పెడుతుంటాము. ఇవన్నీ రెగ్యులర్గా మనము చేస్తున్నటువంటి బోత్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ఆల్సో ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజ్ రెగ్యులర్గా వెళ్తుంటాం. సో నేను, పాపారావు గారు, మా మిత్రులు శ్రీధరరావు గారు అందరం కలిసి ఈ ప్రాక్టీస్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ టు కమ్యూనికేట్ టు ది లోయెస్ట్ లెవెల్ about the need for conserving, preserving and protecting our heritage. మీరు ఇప్పుడు ఏ పరిశోధన అయితే కొనసాగింపుగా ఉన్నారో, ఇంటాక్ సంస్థ ద్వారా ఏ పరిశోధన అయితే కొనసాగిస్తున్నారో, సో ఇది ఇంకా ఇంప్రూవ్ కావడానికి, ఇంకా మీ యొక్క ఆ సర్క్యులేషన్ అనేది పెరగడానికి, ఆ సంస్థ యొక్క సమగ్ర విస్తరణ కావడానికి ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి సహాయాన్ని మీరు ఆశిస్తున్నారు? No, we expect the governments, both state government and the government of India, to come forward to liberally finance these institutions who are working for the renovation and restoration of our monuments. So they are our real wealth, and tourism potential is very high, but unfortunately we did not explore, we did not take advantage of our great monuments for enhancing tourism. In fact, I was invited by Cambodian government to see Cambodiaలో బ్రహ్మాండమైనటువంటి temples ఉన్నవి. Angkor Wat, one of the biggest temples in the world, Angkor Wat. So they have invited me to give suggestions for their monuments. I was their guest 4 years back. I was their guest of honor. So, చిన్న country Cambodia, the entire Cambodia is supposed to be LDC అంటాం, least developed country in the world, but their entire income is on tourism. ప్రతి చిన్న పిల్ల మాట్లాడేది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కానీ వాళ్ళు మాట్లాడేదన్నీ కూడా డాలర్స్లోనే మాట్లాడతారు. అంత హ్యూజ్ రిచ్ పొటెన్షియల్. మనం ఇంత గ్రేట్ మాన్యుమెంట్స్ ఉండి మనం టూరిజంని సరిగ్గా ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం. Tourism potential is very high, and tourism can create a large number of employment potential. దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అంటే ఒక పురావస్తు శాఖ పరిశోధకుడిగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ విషయంలో అడుగుతున్నాం. ద్వారక పైన మీ యొక్క అభిప్రాయం ఏమిటి? శ్రీకృష్ణుడు పాలించినటువంటి సముద్రంలో మునిగిపోయింది అని చెప్తున్నటువంటి ద్వారక పైన, అండ్ అక్కడ నుంచి కూడా కొన్ని మాన్యుమెంట్స్ దొరుకుతున్నాయి అని చెప్పి, అవశేషాలు అన్నీ లభిస్తున్నాయి అని చెప్పి ఒక రకంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. సో అందులో ఎంతవరకు నిజం ఉంది, దాని మీద చివరిగా మీ యొక్క అభిప్రాయం ఏంటి? Dwarka was one of the greatest cities in the past, and the so-called environmental degradation and encroachment of land, సీ అగ్రెషన్ అంటాం అన్నమాట. సీ అగ్రెషన్. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి చూస్తే బీచ్ ఎరోడ్ అయిపోతూ ఉంటుంది. బీచ్ ఎక్కడో లోపలికి ఉండేది, ఇప్పుడు బీచ్ ఎరోడ్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ ది కేస్ ఆఫ్ ద్వారక ఆల్సో. సో ఇట్ వాజ్ ఎ హ్యూజ్ సిటీ. ది హ్యూజ్ సిటీ వాజ్ కంప్లీట్లీ సబ్మర్జ్డ్ బై సీ అగ్రెషన్. అండ్ సో యూ ఫైండ్ మెరైన్ ఆర్కియాలజీ అంటాం దానిని, మెరైన్ ఆర్కియాలజీ. సో అండర్గ్రౌండ్ ఆర్కియాలజీ. సో దేర్ ఈజ్ యాంపుల్ స్కోప్ to unearth the so-called Dwaraka below the seabed. సో కొన్ని సంవత్సరాలు మనం ఇట్లనే మనము ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ని మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే, మన భూతాపం ఇంకొక డిగ్రీ పెరిగినట్లయితే ఎన్నో దేశాలు మునిగిపోతాయి. సో వీ హ్యావ్ టు సీ దట్ వీ
respect our nature and we work for the restoration of the ecosystem without disturbing the existing nature. ఇవి చాలా చాలా మనకి అవసరాలు. సార్ ఇంకొక క్వశ్చన్, అండ్ కాకతీయుల గురించి మాత్రమే కాకుండా తెలంగాణ నుంచి, తెలుగు నేల నుంచి ఎంతోమంది కవులు, కళాకారులు ఈ నేలలో పుట్టి పెరగడం జరిగింది. వారి యొక్క కాంట్రిబ్యూషన్ని సమాజానికి ఇవ్వడం జరిగింది. అలాంటి వ్యక్తుల్లో ఒక గొప్ప మహాకవి పోతన గారు. సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తెలుగులోకి అనువదించి ఆ కథలన్నింటినీ కూడా తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు నేల వ్యాప్తంగా పూర్తిగా ప్రస్ఫుటం చేసినటువంటి వ్యక్తి పోతన గారు. మరి వారి గురించి, మరి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి అండ్ ఓరుగల్లు నుంచి కాకతీయ సామ్రాజ్యం నుంచి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గురించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్గా పోతన గారికి బమ్మెర, ఆయన పుట్టినటువంటి ప్లేస్ బమ్మెర, అందుకని బమ్మెర పోతన అంటాం మనము. సో బమ్మెర పోతన గారు బ్రహ్మాండమైనటువంటి సంస్కృతంలో ఉన్నటువంటి భాగవతాన్ని తెలుగులోకి అందరికీ అర్థమయ్యేటట్టుగా సరళమైనటువంటి లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజెస్లో బ్రహ్మాండంగా ఆంధ్రీకరించారు. ఆయన పుట్టిన స్థలం, ఆయన సేద్యం చేసిన బావి, ఆయన సమాధి ఉన్నటువంటి ఏరియా 4 ఎకరాల 30 గుంటలు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ 2010లో కొన్నాము. సో నేను పాపరావు గారు కలిసి పోతన గారు ఇంత బ్రహ్మాండమైనటువంటి పని చేశారు. సో వారికి సరైనటువంటి గుర్తింపు లేదు. సో వారికి మనం ఏదైనా చేయాలని చెప్పి అనుకుని అప్పుడు నేను పాపరావు గారు కలిసి 2010లో పోతన గారు దున్నినటువంటి 4 ఎకరాల 30 గుంటలు, ఆయన సేద్యం చేసిన బావి, ఆయన ఉన్నటువంటి సమాధి కొన్నాము కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ తరఫున. దానికి ఆనరబుల్ మినిస్టర్ దయాకర్రావు గారు కూడా ఎంతో సహకారం చేశారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముందుకు వచ్చి బమ్మెర పోతన స్మృతివనం ప్రాజెక్టు చేస్తున్నాము. సెయింట్ పోయెట్ బమ్మెర పోతన స్మృతివనం, దాని యొక్క టైటిల్ సెయింట్ పోయెట్ బమ్మెర పోతన స్మృతివనం ప్రాజెక్టు. అది సుమారుగా 15 కోట్ల రూపాయలతోటి చేస్తున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు చంద్రశేఖరరావు గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆయన పోతన గారు రచించినటువంటి భాగవతంలోంటి బ్రహ్మాండమైనటువంటి పద్యాలు పాడి మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యచకితులను చేశారు. ఆ పోతన గారికి ఇప్పుడు అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఒక కన్వెన్షన్ సెంటరు, ఒక ఫుడ్ కోర్టు, ఒక యాంఫీ థియేటరు, ఇవన్నీ కూడా క్రియేట్ చేసాము. సో పోతన గారికి 22 feet హైట్ బ్రాంజ్ స్టాచ్యూ చేస్తున్నాము. ఒక 15 feet హైట్లో పెడెస్టల్లో, దానిపైన 22 feet హైట్ పోతన గారి బ్రాంజ్ స్టాచ్యూ చేస్తున్నాము. బ్రహ్మాండం చేస్తున్నాము. టెండర్స్ కూడా అయిపోయినవి. అది మన ఆనరబుల్ మినిస్టర్ దయాకర్రావు గారికి కూడా చూపించడం జరిగింది. సో త్వరలోనే ఆ కంప్లీట్ ప్రాజెక్ట్ అవుతుంది. మేబీ అనదర్ 3 monthsలో ఈ ప్రాజెక్ట్ అవుతుంది అనుకుంటున్నాము. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని పిలిచి వారితోటి దీనిని ఇనాగరేట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. సో పోతన గారి పద్యాలు చాలా విలువైనవి. అందరూ కూడా మేమందరూ చిన్నప్పుడు అవన్నీ చదువుకున్నాము. ఆ పోతన గారిని మర్చిపోకూడదు. పోతన గారి పద్యాలు చదివినట్లయితే మన యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది. ఎట్లాగ మనం ప్రవర్తించాలి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఏ విధమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఆయన రచనలో మనకు తెలుస్తాయి. ఈజ్ ఎ గ్రేట్ పోయట్. హీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ. అన్డౌటెడ్లీ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బమ్మెర పోతన ఈజ్ తెలంగాణ ఫ్రమ్ వరంగల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ బమ్మెర విలేజ్. ఎస్ సార్. అండ్ మరొక విషయం ఏమిటంటే అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిందనే విషయం అందరికీ తెలుసు. మరి వరంగల్లో ఉన్నటువంటి కలెక్టరేట్లో మరి ఆ అమరుల త్యాగానికి ప్రతీకగా కీర్తి స్తూపాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ మనం చూస్తున్నాం. సో అందులో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. దాని యొక్క నమూనా, కీర్తి స్తూపం యొక్క నమూనా అనేది, దాని యొక్క డిజైన్ అనేది మీరే చేశారని చెప్పేసి కూడా ఇక్కడ విషయం అనేది తెలియడం జరుగుతుంది. సో దీని మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారో, మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఐఎమ్ రియలీ డిలైటెడ్
టు బీ ఏ పార్ట్ ఆఫ్ కీర్తి స్తూపం, అమరవీరుల కీర్తి స్తూపం. ఐ డిజైన్డ్ ఇట్. అప్పటి కలెక్టర్ గారు కిషన్ గారు, అప్పటి కలెక్టర్ కిషన్ గారి ఆధ్వర్యంలో ఎన్జిఓస్ని అందరూ కలిసి ఒకరోజు జీతము కంట్రిబ్యూట్ చేశారు. నేను ₹1,00,000 కంట్రిబ్యూట్ చేశాను. ఈ డబ్బుతోటి ఇందులో గవర్నమెంట్ యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఎన్జిఓస్, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్సు ఒకరోజు జీతం ఇచ్చారు. అప్పుడు కిషన్ గారు కలెక్టర్ గారు, నేను 1,00,000 ఇచ్చాను. ఒక బ్రహ్మాండమైనటువంటి కీర్తి స్తూపాన్ని చేయగలిగాము. నేనే డిజైన్ చేశాను. మా స్థపతి శివకుమార్ ఆధ్వర్యంలో చేశాము. అక్కడ కూడా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఫౌండేషన్స్ క్రియేట్ చేశారు. దానిపైన కీర్తి స్తూపము చెప్పగలిగాము. ఇట్స్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. దిస్ ఈజ్ రిమెంబరెన్స్ ఆఫ్ దోస్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ who have sacrificed their life for obtaining తెలంగాణ. సో అమరవీరుల కీర్తి స్తూపాన్ని మనం చేసుకోగలిగాము. 2 అక్టోబర్ నాడు బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ చేశాము. అక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ దట్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ బ్యూటిఫుల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అమరవీరుల కీర్తి స్తూపం. థ్యాంక్ యూ ఫర్ reminding me of that beautiful episode long back. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, మీరు చాలాసార్లు అప్పటి నుంచి చెప్తున్నారు పాపారావు గారి గురించి, అండ్ చాలా విషయాలు కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ తీసుకొని వచ్చి పాపారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. అంటే ఆ పాపారావు గారికి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది, అండ్ మీరిద్దరు ఎలా కలిశారు, మీరిద్దరు కలిసి చేసినటువంటి ఆ కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉండేది? పాపారావు గారు యునెస్కోలో పనిచేసినప్పుడు కోసోవోలో వర్క్ చేశారు. ఆయన హెరిటేజ్ మీద చాలా వర్క్ చేశారు కోసోవోలో. అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు వారు. సో 2009లో మేమిద్దరం కలవడం జరిగింది. నేను అప్పటికే చాలా వర్క్ చేశాము హెరిటేజ్ మీద. ఈ 1000 స్తంభాల గుడిని రెస్టరేషన్లో కూడా చేస్తున్నాము. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తోటి, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్స్ తోటి ఎప్పటికప్పుడు ఇంటిగ్రేట్ చేస్తూ ఈ రెస్టరేషన్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అన్నమాట. ఇంటాక్ నుంచి చాలా వర్క్ చేశాము. సో ఆ విధంగా మేమిద్దరం కలవడం జరిగింది వరంగల్లో. అప్పుడు అనుకున్నాము మన కాకతీయ డైనాసిటీని మనం పెంచాలి. రామప్ప 1000 పిల్లర్ టెంపుల్, వరంగల్ ఫోర్ట్, వీటిల్ని వరల్డ్ హెరిటేజ్లోకి తీసుకుని వెళ్ళాలి. అప్పటికే మేము ఈ బుక్స్ పబ్లిష్ చేయడం జరిగింది. మేము 2 సెమినార్స్ పెట్టాము. 1991లో ఒక సెమినార్ బిపి ఆచార్య గారు కలెక్టర్గా ఉన్నప్పుడు, అదేవిధంగా 93లో ఇంకొక సెమినార్ అజయ్ మిశ్రా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు. ఈ 2 కూడా ఇంటాక్ తరఫున చేశాము. ఆ 2 కూడా ఇప్పుడు బిపి ఆచార్య గారి ఆధ్వర్యంలో ఈ బుక్ పబ్లిష్ చేయడం జరిగింది. సో బిపి ఆచార్య గారు చాలా కంట్రిబ్యూట్ చేశారు. అదేవిధంగా పాపారావు గారు. సో పాపారావు గారు మేము ఎప్పటికప్పుడు ఈ హెరిటేజ్ మీద ఎన్నోసార్లు డిస్కస్ చేసుకుంటూ ఫైనల్గా ఎప్పటికప్పుడు అనాలిసిస్ అన్నమాట. ఆయన అడ్మినిస్ట్రేటివ్ అడ్వైజరు, నేనేమో టెక్నికల్ అడ్వైజరు. 2 కలిపి ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్ళాలి, ఏ విధంగా మనము యునెస్కోలో వీటిని ప్రజెంట్ చేయాలి. So we have a very intimate relationships. So we have understood each other. We traveled together and we will continue to travel until my last date. I would like to contribute my bit to the heritage protection, preservation, conservation, and help people to improve their personality, especially my young boys and girls. I wish that they realize the importance of protecting these monuments and develop such personality with good health. నేను ఎప్పటికప్పుడు చెప్తుంటాను రెగ్యులర్గా పిల్లలతో మాట్లాడేటప్పుడు, ఎవ్రీబడి షుడ్ ఫాలో 3 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్. నెంబర్ 1 ఈజ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎవ్రీబడి షుడ్ గో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఏజ్. ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. తర్వాత
మెంటల్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 ఇస్ మెంటల్ ఎక్సర్సైజ్. ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ని షార్ప్నెస్ చేసుకుంటూ ఉండాలి. మన బ్రెయిన్స్లో న్యూరాన్స్, బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నవి. వాటిని యాక్టివేట్ చేసుకుంటాం. రెగ్యులర్గా చదువుతూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, నాలెడ్జ్ని పెంచుకుంటూ ఉండాలి. ఇట్స్ ఎ బిగ్ కంప్యూటర్. సో మెంటల్ ఎక్సర్సైజ్ అంటే మన కంప్యూటర్లో ఉన్నటువంటి సామర్థ్యం ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్ కంపేర్డ్ టు ది మెమరీ యూ హ్యావ్ ఇన్ అవర్ బ్రెయిన్. సో ఎప్పటికప్పుడు మన బ్రెయిన్లో ఉన్న న్యూట్రాన్స్ని యాక్టివేట్ చేసుకుంటూ మెంటల్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. నెంబర్ 3, స్పిరిచువల్ ఎక్సర్సైజ్. So everybody, we're all basic human beings. So we have a spirituality. You may be Hindu, you may be Muslim, you are a Parsi or a Christian, whatever it is. Whoever he may be, spirituality is very important. Ultimately, this universe who is guiding us. The nature is guiding us. So we should be grateful to the nature. So spirituality. So spiritual exercises. So physical exercise, mental exercise, spiritual exercise. If we follow, I follow these things every day. I do a lot of regular exercise. That's why, in spite of my age, at 84, I'm able to talk to you. Yes. I'm able to interact with you. I'm able to talk in all aspects, both physically, mentally, and spiritually. So I advise everybody to follow these 3 principles and improve your health, improve your personality, and contribute whatever you could to the society's growth. Yes, Thank you. Thank you, sir. Okay, sir. Thank you very much, sir. కాకతీయుల యొక్క సామ్రాజ్యం గురించి, వారి యొక్క నిర్మాణ శైలి గురించి ప్రతి విషయాన్ని మీ విలువైనటువంటి సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించినందుకు మా యొక్క DM3 టాక్ షో తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. DM3 టాక్ షో హన్మకొండ వారు నాగరాజు ఆధ్వర్యంలో నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చి కాకతీయుల గురించి మనం షేర్ చేసుకున్నటువంటి ఇన్ఫర్మేషను అందరికీ పంచాలని చెప్పేసి అనుకుంటూ ఇలాంటి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపించి ప్రజలందరికీ కూడా ఈ కాకతీయుల యొక్క కట్టడాలు మనము ఏ విధంగా వాటర్ను ఉపయోగించుకోవాలి, కాకతీయులు ఇచ్చినటువంటి రిసోర్సెస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, కాకతీయ కట్టడాలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఈ యొక్క ఎక్స్ట్రాడినరీ టూరిజం పొటెన్షియల్ ఉన్నటువంటి ఏరియాని మనము సద్వినియోగం చేసుకోవాలి. గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ టు ఇంప్రూవ్ ది ఫెసిలిటీస్ and enhancing tourism potential. Yes. So we thank you very much. Thank you very much. Thank you.